నమస్కారం. ఈ మధ్య ఇంటర్నెట్లో ఒక హ్యూమనాయిడ్ రోబోట్ తెగ వైరల్ అవుతోంది. ఇంటి పనులన్నీ అదే చేసేస్తుందని, మన జీవితాన్ని మార్చేస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ ఈ అద్భుతమైన రోబోట్ వెనుక ఉన్న అసలు కథ వేరే ఉంది. ఈ రోజు విశ్లేషణలో అదేంటో చూద్దాం. ఈ ఆలోచన వింటుంటేనే ఎంత బావుందో కదా. కొన్ని గంటల తర్వాత మీరు ఇంటికి తిరిగొచ్చేసరికి పనులన్నీ పూర్తయి ప్రతిసారి ఇకపై మీరు మళ్ళీ ఇంటి పనులు చేయాల్సిన అవసరమే లేదు. నియో రోబోట్ సృష్టికర్తలు మనకమ్ముతున్న కల ఇదే, ఇంటి పనుల నుండి సంపూర్ణ స్వేచ్ఛ. సరే, మరి ఈ కల వెనుకున్న ఆ వాగ్దానాలేంటో ఒక్కసారి వివరంగా చూసేద్దాం. అసలు ఈ నియో రోబోట్ మన లైఫ్ని మార్చేస్తుందని ఎందుకంటున్నారంటే చూడండి, ఇది బట్టలో మడతపెట్టి చక్కగా సర్దిస్తోందట. గిన్నెలు కడగడం దగ్గర నుండి వాటిని వాటి స్థానాల్లో పెట్టేంతవరకు అన్ని చూసుకుంటోంది. సరైన టైంకి మొక్కలకు నీళ్లు పోస్తుంది, ఇంటిని వాక్యూమ్ చేసి క్లీన్గా ఉంచుతోంది. అంతెందుకు, మనం పోగొట్టుకున్న టీవీ రిమోట్ను కూడా వెతికిస్తుందట. ఒక పర్సనల్ అసిస్టెంట్లా కూడా పనిచేస్తుంది. వినడానికి చాలా బావుంది కదా. ఇది ఏదో ఊహల్లోని రోబోట్ కాదు, చూడ్డానికి కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చారు. ఇది 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు, దాదాపు 30 కిలోల బరువుంటుంది, బ్యాటరీ 4 గంటల పాటు వస్తుంది. ఇంకా ఛార్జింగ్ అయిపోగానే దానంతట అదే వెళ్ళి డాక్ అయి రీఛార్జ్ కూడా చేసుకుంటుంది. ఇవన్నీ ఈ రోబోటును మరింత నిజంగా అనిపించేలా చేస్తాయి. ఇప్పుడుదాకా అంత బానే ఉంది కదా. కానీ ఇప్పుడు కథలో ఒక పెద్ద మలుపు రాబోతోంది. మనమిప్పటివరకు చూసిన వాగ్దానాల నుండి అసలు వాస్తవంలోకి వెళ్దాం. ఇక్కడే అసలు విషయముంది. ఈ రోబోట్ నిజంగా ఎలా పనిచేస్తుందనే దాని వెనుక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఒక పెద్ద ప్రెస్ డెమోలో చూపించిన పనుల్లో 100% అవును, ఒక్క పని కూడా దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వయంగా చేయలేదు. 100కు 100% పనుల వెనుక వేరే కథ ఉంది. మరి ఎలా జరిగాయి ఆ పనులన్నీ? దానికి సమాధానమే ఈ టెలిఆపరేషన్. అంటే వేరే గదిలో కూర్చున్న ఒక మనిషి VR హెడ్సెట్, కంట్రోలర్లు వాడుతూ ఈ రోబోట్ను రిమోట్గా కంట్రోల్ చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే మనం చూసిన అద్భుతాలన్నీ చేసింది రోబోట్ కాదు, తెరననుకున్న ఒక మనిషి. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. వాళ్ళు చెప్తున్న దానికి, నిజంగా అది చెయ్యగలిగేదానికి మధ్య గ్యాప్ ఎంతుందో చూద్దాం. అసలు ప్రశ్న ఏంటంటే, ఎవరి సహాయం లేకుండా స్వంతంగా ఇది ఏం చేయగలదు? దాని నిజమైన సామర్థ్యం ఎంత? ఈ తేడా చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఒకవైపేమో బట్టలు మడతపెట్టడం, గిన్నెలు కడగడం, ఇల్లు సర్దడం లాంటి పెద్ద లిస్ట్. మరోవైపేమో అది స్వంతంగా ఎవ్వరి సహాయం లేకుండా చెయ్యగలిగేవి 2 పనులు. ఇంటికెవరైనా వస్తే వెళ్లి తలుపు తీయడం, ఇంకా చేతిలో పెట్టిన ఒక కప్పును తీసుకుని పక్కన పెట్టడం, అంతే. అయితే ఇంత పెద్ద గ్యాప్ ఎందుకుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక పాపులర్ ఉదాహరణను చూద్దాం. ఇంతకీ వాస్తవ ప్రపంచంలో పనిచేసే ఏఐని తయారు చేయడం ఎందుకంత కష్టం? అసలు సమస్య ఎక్కడొస్తోంది? ఎందుకంటే ఒక రోడ్డుతో పోలిస్తే మన ఇల్లు చాలా సంక్లిష్టమైన వాతావరణం. ఏఐకి మన ఇంట్లో ఉండే లక్షల రకాల వస్తువుల్ని, కప్పులు, ఫోర్కులు, బట్టలు, వాటిని గుర్తుపట్టడం రావాలి. అంతేకాదు, అవి వేర్వేరు ఆకారాల్లో, సైజుల్లో, మెటీరియల్స్లో ఉంటాయి. అన్నిటికీ అలవాటు పడాలి. కొన్నిసార్లు చిన్న పొరపాటు జరిగినా పెద్ద ప్రమాదం జరగవచ్చు. ఉదాహరణకు మందులు సరిగ్గా ఇవ్వడం లాంటివి. దీన్ని అర్థం చేసుకోవడానికి టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ ప్రోగ్రామ్ ఒక మంచి ఉదాహరణ. వాళ్ళేం చేస్తారంటే, ఫస్ట్ ఒక బీటా వర్షన్ రిలీజ్ చేస్తారు. తర్వాత లక్షలాది కార్లు నిజమైన రోడ్ల మీద తిరుగుతూ కోట్లాది డేటాను సేకరిస్తాయి. ఈ డేటా మొత్తాన్ని ఉపయోగించి ఏఐ మోడల్కు ట్రైనింగ్ ఇస్తారు. దీనివల్ల ఏఐ మరింత స్మార్ట్గా మారుతుంది, సిస్టమ్ అందరికీ మెరుగుపడుతుంది. ఇప్పుడు మనం కేవలం ఈ ఒక్క రోబోట్ గురించి కాదు, మొత్తం టెక్ పరిశ్రమలో కనిపిస్తున్న ఒక పెద్ద ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. దీన్నే ఏఐ ప్రామిస్ ప్రాబ్లం అని అనొచ్చు. అంటే భవిష్యత్తులో రాబోయే ఒక పూర్తి ఫంక్షనల్ ఏఐ ప్రాడక్ట్ యొక్క కలను అమ్మి దాని అభివృద్ధికి ఈ రోజే ప్రీ ఆర్డర్ల ద్వారా డబ్బులు సంపాదించడం అన్నమాట. ఇది ఏఐ యుగంలో చాలా కామన్ స్ట్రాటజీగా మారింది. మరి ఈ నియో రోబోట్ కావాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా? $20,000, అంటే మన కరెన్సీలో దాదాపు 16 లక్షల రూపాయలకు పైనే. ఇంత డబ్బు పెట్టి ఇంకా పూర్తి కాని ప్రొడక్ట్ని ఎవ్వరు కొంటారు? ఇక్కడే వాళ్ల బిజినెస్ మోడల్ ఉంది.
కస్టమర్లు కేవలం ఒక ప్రోడక్ట్ను కొనట్లేదు, వాళ్ళు తమ సొంత ఇళ్లలోనే బీటా టెస్టర్లుగా మారుతున్నారు. అంటే ప్రోడక్ట్ని తయారు చేయడానికి అవసరమైన ట్రైనింగ్ డేటాను అందించడానికి కూడా కస్టమర్లే డబ్బు చెల్లిస్తున్నారు. మరి ఇలాంటి టెక్నాలజీని ముందుగా వాడదామనుకుంటే కొన్ని రిస్కులు కూడా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రైవసీ. రిమోట్ ఆపరేటర్లు మన ఇంట్లోకి చూసే అవకాశం ఉంటుంది. రోబోట్ చాలా నెమ్మదిగా బరువైన వస్తువులను మోయలేనంత బలహీనంగా ఉండొచ్చు. మందులు లేదా పగిలిపోయే వస్తువుల విషయంలో తప్పులు చేసే ప్రమాదముంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకా అభివృద్ధి దశలో ఉన్న ఒక ప్రోడక్ట్కి ఇది చాలా పెద్ద పెట్టుబడి. చివరిగా ఒక ప్రశ్న. భవిష్యత్తును నిర్మించాలంటే ఇలా కలల్ని అమ్మడం ఒక్కటేదారా? ఈ పద్ధతి లేకుండా గొప్ప ఆవిష్కరణలు సాధ్యం కావా? ఆలోచించండి.